ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తులుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 10-11 వచనాల్ని మనం చదువుకుందాం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనకి ఒక సంఘం వారు కనిపిస్తున్నారు. ఎవరు అంటే బెరయ అనబడిన ప్రదేశంలో ఉన్నటువంటి సంఘం. పౌలు శీల ఆ స్థలానికి వెళ్ళినప్పుడు దేవుని సేవకులైన వీరు దేవుని మాటల్ని సమాజ మందిరంలో ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు అక్కడి వారందరూ కూడా చేసిన ఒక అమూల్యమైన పని ఈ వచనాల్లో మనకు కనిపిస్తోంది. ఏంటి ఆ పని అనంటే ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంఘంలో ఉన్న మంచి లక్షణం ఏంటి అంటే ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. ఈరోజు మనం కూడా ఆసక్తితో చాలా పనులు చేస్తూ ఉంటాం. ఏం చేస్తామంటే ఆసక్తితో మనకిష్టమైన వంటలు చేస్తాం, ఆసక్తితో మనకిష్టమైనటువంటి పనులు చేసుకుంటాం, ఆసక్తితో మనకిష్టమైన ఆటలు ఆడుకుంటూ ఉంటాం, ఇష్టమైన స్థలాలకు వెళ్తూ ఉంటాం, ఇష్టమైనవి చదువుతాం, ఇష్టమైనవి చూస్తాం, వింటాం. అంటే ఆసక్తితో మనం దేన్ని చేస్తామంటే ఇష్టంగా మనం ఏమైతే భావించుకుంటామో అవన్నీ విషయాల్లో మనం ఆసక్తిని కనబరుస్తాం. అయితే ఈ సంఘము దేని విషయంలో ఆసక్తిగా ఉంది అంటే వాక్యాన్ని అంగీకరించేటటువంటి విషయంలో ఆసక్తిగా ఉందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంఘం ఆసక్తితో ఏం పని చేస్తుంది అనంటే వాక్యాన్ని అంగీకరిస్తుందట. ఒక వ్యక్తి వాక్యాన్ని అంగీకరించాలి అనంటే వాక్యం పైన చాలా ఇష్టం ఉండాలి, చాలా ఇష్టం ఉండాలి. ఇష్టం లేకుండా ఆసక్తితో వాక్యాన్ని వినలేము, దాన్ని మనసులోనికి తీసుకోలేము. వాక్యాన్ని ఇష్టంగా విన్నప్పుడే వాక్యాన్ని మనం మనసులోనికి తీసుకోగలుగుతాం. ఈ సంఘం దేవుని వాక్యాన్ని చాలా ఇష్టంగా అంగీకరించిందట. అలాగే ఇంకొక మంచి క్వాలిటీ కూడా ఈ సంఘానికి ఉంది. ఏంటది అంటే పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి దినము వీళ్ళు పని చేశారు. ఏంట పని అంటే దైవజనులు చెప్పేటటువంటి వాక్యాన్ని ఆసక్తితో వినటం మాత్రమే కాకుండా ఆ వాక్యము అలా ఉందా లేదా, కరెక్ట్గా చెప్పారా చెప్పలేదా, వాక్యాన్ని ఎగ్జాక్ట్గా ప్రజెంట్ చేశారా చేయలేదా అనే విషయాన్ని ప్రతిరోజు కూడా వాక్యం విన్న తర్వాత లేఖనాలని అంటే దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్ గ్రంథాలని పరిశోధిస్తూ వచ్చారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశోధించటం అనేది చాలా పెద్ద పదం. చదవటం, ధ్యానించటం, పరిశోధించటం అంటే రీసెర్చ్ చేయటం. అయితే ఈ సంఘము ఆ పరిశోధించటము అనేంత మంచి క్వాలిటీ కలిగినటువంటి సంఘం. ఈ రోజుల్లో మనకి కూడా చాలా సంఘాలు కనిపిస్తాయి, చాలా మంది సంఘ బిడ్డలు కనిపిస్తారు, చాలా మంది ప్రభువు నమ్ముకున్న వ్యక్తులు మందిరానికి వెళ్ళే వాళ్ళు కనిపిస్తుంటారు. వారు కూడా వేటి విషయంలో ఆసక్తి కలిగి ఉంటున్నారు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లోకపరమైన విషయాలలోనే ఎక్కువ ఆసక్తిని కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ చివరి రోజుల్లో, ఈ అంత్య దినాలలో చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తులు కూడా, క్రైస్తవులుగా పిలువబడేవారు కూడా ఈ లోకపరమైన వాటిపైన ఎక్కువ దృష్టి నిలుపుతున్నారు. వాటి విషయంలోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వాటికి పెట్టిన సమయం, వాటికి ఇచ్చిన విలువ, వాటిపైన చూపించిన ఆసక్తి, వాటిని ప్రేమించినంతగా దేవునికి సంబంధించిన వాటిని ప్రేమించలేకపోతున్నారు, వాటిని ఇష్టంగా భావించుకోలేకపోతున్నారు, ఆసక్తితో ఆ విషయాలని మనసులోనికి తీసుకోలేకపోతున్నారు. మన కళ్ళ ముందు అలాంటి వ్యక్తులు చాలామంది కనబడుతున్నారు, చాలామంది కనిపిస్తున్నారు. అయితే ఈ బెరయాలో ఉన్నటువంటి ఈ సంఘం
దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆసక్తి కలిగినటువంటి సంఘం. ఈ వాక్యాన్ని ఆసక్తితో వినేవాళ్ళు, చదివేవాళ్ళు, దైవజనులు చెప్పిన మాటల్ని అలా ఉన్నవా లేదా అని లేఖనాల్లో నుంచి పరిశోధించేంత మంచి క్వాలిటీ కలిగినటువంటి సంఘంగా ఈ బెరయాలో ఉన్న సంఘం పిలువబడింది. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని ఆసక్తితో చదివి విని ధ్యానించగలిగినటువంటి ఆసక్తి మీకుందా? ప్రతిరోజు మనము అన్ని పనులు చేసుకుంటున్నాం, కానీ దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నామా? ఈ చివరి రోజుల్లో వాక్యాన్ని చదివే వాళ్ళు చాలా కనుమరుగైపోతున్నారు. ముఖ్యంగా ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్కి ఇచ్చిన సమయంలో పావు వంతు సమయం కూడా, నాకు తెలిసినంతలో ఒక 10 నిమిషాల సమయం కూడా బైబిల్ గ్రంథం చదవడానికి ప్రజలు ఇవ్వలేకపోతున్నారు. చాలా రొటీన్గా మారిపోయి ఇప్పుడు ట్రెండ్గా మారిన విషయం ఏంటి అంటే, మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా బైబిళ్ళు పట్టుకొని గుండెల దగ్గర పెట్టుకొని, ఇంతకు ముందు కాలాల్లో అందరూ చక్కగా మందిరానికి వెళ్ళేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, చక్కగా జేబులో ఫోన్ పెట్టుకొని, మెడలో ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ వస్తుంది కదా ఇప్పుడు, అవన్నీ కూడా మెడలో వేసేసుకొని చక్కగా జేబులో ఫోన్ పెట్టుకొని అలాగే వెళ్ళిపోయి మందిరాల్లో కూర్చుంటున్నారు. అలాగే వెళ్ళిపోయి ఆ ఇయర్ ఫోన్స్ మెడలో వేసుకొని చక్కగా పాటలు పాడుతున్నారు. అలాగే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఫోన్లోనే వాక్యం చూసుకుంటున్నారు. ఫోన్లోనే దైవజనుడు చెప్పే వాక్యాలని చూసుకుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం అనేది చాలా చాలా విలువైంది, చాలా విలువైనది. ఇప్పటి కాలంలో మనకి చాలా అరుదుగా మన చేతుల్లోనికి ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతుంది కాబట్టి దాని విలువ చాలామందికి తెలియట్లేదు. కానీ ఎంతోమంది సేవకుల యొక్క కష్టం, ఎంతోమంది సేవకుల యొక్క కష్టానికి ప్రతిఫలంగా మన చేతుల్లోనికి ఇవన్నీ కూడా వచ్చాయి. ఎంతోమంది జీవితాలని సేవకులు త్యాగం చేస్తే ఎంతోమంది ఈ బైబిల్ గ్రంథాలు మన చేతిలోనికి రావటానికి చాలామంది దైవజనులు వారి కుటుంబాల్లో అసమాధానంతో వారి యొక్క బిడ్డల్ని పోగొట్టుకొని దేశం కాని దేశంలోనికి వచ్చి, ప్రాంతం కాని ప్రజల మధ్యలోనికి వచ్చి నివసిస్తూ, కష్టాలను అనుభవిస్తూ, సరైన వసతులు లేక ఇబ్బంది పడతా, వారి యొక్క ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, వారి శక్తి సామర్థ్యాల్ని లెక్క చేయకుండా ఎంతో కష్టంతో ఈ వాక్యాన్ని తర్జుమాలు చేసి మన చేతుల్లోనికి బైబిల్ గ్రంథం రావటానికి ఎంతోమంది మహనీయులు చాలా చాలా కష్టపడ్డారు. మన తెలుగు బైబిల్ గ్రంథం మన చేతిలోనికి రావటానికి విలియం కేరీ అనేటటువంటి దైవజనుడు ఎంతో కష్టపడ్డాడు. తన జీవితాన్ని ఎంతో త్యాగం చేశాడు. ఎన్నో ఇబ్బందుల తర్వాత, ఎంతో కష్టం తర్వాత ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలోనికి వచ్చింది. పరిశుద్ధ గ్రంథాన్ని ఆర్టిఫిషియల్గా మనం ఎప్పుడూ మార్చుకోవటానికి వీల్లేదు. ఈ వాక్యాన్ని ప్రతిరోజు మనం ధ్యానించాలి. వాక్యం అంటే మామూలుగా ఒక పుస్తకం లాగా, అన్ని పుస్తకాల్లో ఒక పుస్తకంగా మనం బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడు కూడా భావించకూడదు. దేవునిగా మనం భావించాలి. ఎందుకని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా ఈరోజు మన మధ్యలో నివసించడానికి వచ్చింది అని యోహాను గారు 1వ అధ్యాయం 14వ వచనంలో చాలా స్పష్టంగా రాశారు. అంటే వాక్యాన్ని దేనితో పోల్చారు అంటే దేవునితో పోల్చారు. వాక్యం దేవుడే. అందుకే చాలామంది వాక్యాల ద్వారా మేము ఆదరించబడ్డామండి, ధైర్యపరచబడ్డామండి, వాక్యాలు మాతో మాట్లాడి అండి, మేము ఎంతో బాధతో మందిరంలోనికి వచ్చాం, దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడని ఎందుకు చెప్తారు అంటే, పేపర్లలోనో రాయబడిన అక్షరాల్లోనో ఆ శక్తి ఉండదు, కానీ మాట్లాడుతున్న దేవునిలో చెప్పబడుతున్నటువంటి దేవుని వాక్యమైనటువంటి శక్తివంతమైన ఖడ్గంలోనే ఆ శక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది ఒక ఫోన్కి ఇచ్చిన విలువ, ఒక మనిషికి ఇచ్చిన విలువ, ఈ లోకపరంగా మనం ఇష్టంగా భావించుకునేటటువంటి వస్తువులకి, వాహనాలకి, ఆస్తులకి, డబ్బులకి, వీటికి ఇచ్చిన విలువ, సమయం, ఆసక్తి అనేది దేవుని వాక్యానికి ఇవ్వలేకపోతున్నారు. సూటిగా ఈ ఉదయకాల సమయం ఈ మాటల్ని ఆధారంగా చేసుకొని అడుగుతున్నాను, వాక్యాన్ని చదువుతున్నారా అండి?
ప్రతి దినం వీళ్ళు పరిశోధనే చేశారంట. మనం కనీసం చదవటానికి కూడా సమయం లేదని చెప్తాం. చదవటానికి కూడా మేము చాలా బిజీ అండి, మాకు షెడ్యూల్ చాలా కష్టంగా ఉంటుందండి, లెగిస్తే పని, లెగిస్తే కుటుంబం, బాధ్యతలు, భారాలు, తిరగటాలు, అటెళ్ళటం ఇటెళ్ళటం, మాకెన్ని పనులుంటాయి అనుకుంటున్నారు, చాలా బిజీ అండి అని చెప్తారు. కానీ వాక్యాన్ని చదవటానికి టైం పెట్టుకోలేకపోతున్నారు. తినటానికి, స్నానం చేయటానికి, పనులు చేసుకోవటానికి, నిద్రపోవటానికి, ప్రతి దానికి సమయం లేదని ఏది ఆపకుండా అన్నిటినీ జరిగిస్తాం. కానీ సమయం లేదని ప్రార్థన చేసే విషయంలో, వాక్యం చదివి ధ్యానించుకునే విషయానికే మనం సమయాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఈ ఉదయకాల సమయం ఒక మంచి విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. వాక్యాన్ని ఆసక్తితో చదవండి. వాక్యం అంటే దేవుడే. దాంట్లో నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు. మన జీవితం ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి, ప్రతి విషయం ఎలా ఆదరణ పొందుకోవాలి, ఆ ఆదరణ, ఐక్యత, సమాధానాలు అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలోనే ఉంటాయి. ఇది లేదు అనకుండా ప్రతి మనిషికి అవసరమైనటువంటి ప్రతి మాట దొరికేటటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది కేవలం పరిశుద్ధ గ్రంథమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని ఆసక్తితో చదవండి. ఈ సంఘానికి కలిగి ఉన్న మంచి లక్షణం మన జీవితాల్లో కూడా కలిగి ఉందుముగా. కానీ నేనైతే నిండు మనసుతో కోరుకుంటున్నాను, వాక్యాన్ని ఆసక్తితో చదవండి. నూతనంగా దేవుని మాటలు వింటున్నవా, మీకు కూడా ఒక మంచి విషయం తెలియచేస్తున్నాను. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మాకైతే తెలియదు, మీరు ఎలాంటి ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నారో, అసమాధానంతో ఉన్నారో అది కూడా తెలియదు. కానీ మీరున్న పరిస్థితిని ఎరిగి మీతో మాట్లాడి ధైర్యపరిచి ఆదరించగలిగిన శక్తి ఒక మనిషికి ఉందో లేదో, కానీ దేవుని వాక్యానికి మాత్రం చాలా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం మీతో మాట్లాడుతుంది, వాక్యం మిమ్మల్ని ధైర్యపరుస్తుంది, వాక్యం మిమ్మల్ని ఆదరిస్తుంది, వాక్యం మిమ్మల్ని సరైన త్రోవలో, సరైన దిశగా, సరైన మార్గంలో, మేలు పొందేటటువంటి దిశగా వాక్యం మిమ్మల్ని నడిపిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని చదవండి, సమయం పెట్టుకొని ధ్యానించండి. ఈ సంఘంలాగా పరిశోధించి ఆసక్తితో దేవుని మాటల్ని చదివి ధ్యానించి పరిశోధించేటటువంటి గొప్ప లక్షణం మన జీవితాల్లో కలిగి ఉందాం. ఒక రోజు వస్తుంది, వాక్యం, బైబిల్ గ్రంథాలు కనుమరుగైపోయే కాలం త్వరలోనే రాబోతుంది. అప్పుడు వాక్యము చేతుల్లో లేకపోయినా హృదయంలో ఉండాలి. హృదయంలో ఉండాలి అంటే ఇప్పుడు అందుబాటులో ఉన్నప్పుడే మనం చదివి ధ్యానించుకొని ఆ మాటల్ని తీసుకుంటే, దేవుని వాక్యానికి విలువ ఇవ్వటం ద్వారా, వాటిని చదివి పాటించడం ద్వారా, ఆసక్తితో ఆయన సన్నిధిలో వాక్యానుసారంగా నడుచుకోవటం ద్వారా కలిగే ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని దీవిస్తాడు, ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి తోడుండి సహాయం చేస్తాడు. తప్పకుండా దేవుని మాటల్ని చదవండి, దైవ ఆశీర్వాదాలని పొందుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ యొక్క వాక్యము చాలా అమూల్యమైనది, అది మాకు అందుబాటులోనికి తీసుకువచ్చావు. ఆ మాటలకి మేము విలువిచ్చేవారిగా, ఆసక్తితో నీ మాటల్ని అంగీకరించేవారిగా, చదివేవారిగా, వినేవారిగా, ధ్యానించేవారిగా, పరిశోధించేవారిగా మా జీవితాల్లో మేము ఉండటానికి సహాయపడండి. నీ మాటలు చదువుతూ ఉన్నప్పుడు ప్రజలందరికీ అవసరమైనటువంటి ప్రతి మాట ద్వారా మీరు మాట్లాడండి, ధైర్యపరచండి, ఆదరించండి, నెమ్మది, సమాధానాల్ని మీరు దయచేయండి. మీరు తోడుండటం ద్వారా కలిగే ఆశీర్వాదాలు, నీ మాటల్ని ప్రభువా ఆసక్తితో స్వీకరించడం ద్వారా కలిగేటటువంటి దీవెనలతో ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపండి. ప్రభువా, నీ వాక్యానికి విలువ ఇస్తామయ్యా, ధ్యానిస్తాము, పరిశుద్ధ గ్రంథాలని ప్రేమిస్తాము అని ఎంతమంది నిర్ణయించుకున్నారో వారందరినీ ప్రత్యేకంగా దీవించి సహాయం చేయమని కోరుతూ, ఈ రోజంతా ప్రతి ఒక్కరి పనుల్లో, ప్రయాణాలలో నీ క్షేమాన్ని అనుగ్రహించి, స్కూల్కి, కాలేజెస్కి వెళ్తున్నటువంటి చిన్న బిడ్డలకి, యవనస్తులకి మీరు తోడుండి సహాయం చేయమని వేడుకుంటూ, వారి భవిష్యత్తుని దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.